ఈ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అంతా బాగున్నారా? దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. నా దేవుని బాహు నిన్ను మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాట వినే ముందు మొదటగా మీ అందరి కొరకు ప్రారంభంలోనే ఓ ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరంతా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు స్తుతి చెల్లిస్తూ ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి విన్నపాల పక్షాన నేను సేవకుడిగా ప్రార్థిస్తుండగా వారి మీద నీ చెయ్యి చాపబడాలి. వారికి నెమ్మది, క్షేమం, రక్షణ కలగాలి. అన్నిటికంటే దీవెన చేత నింపబడాలి. ఆత్మచేత అభిషేకించబడాలి. బలహీనతలు సరిచేయండి. ఆ ఇంటి అవసరాలు తీర్చండి. వ్యక్తిగత జీవితంలో రక్షణ కలగాలి. ఆత్మచేత నింపబడమే కాక ప్రార్థనాత్మచేత నడిపించబడాలయ్యా. వాళ్ళ పిల్లల కొరకు, పెద్దల కొరకు, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాల కొరకు వాళ్ళ విన్నపం ఏదైనా అంగీకరించండి. అద్భుతం జరిగించి మీరు మహిమ పొందండి. మరో విషయం నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తుండగా దీర్ఘకాల రోగులను, కొంతమంది బలహీనులుగా హాస్పిటల్ పాలై, కొంతమంది రోగులై ఇంట్లో ఉండగా వారందరి మీద నీ చెయ్యి చాపబడాలి. సంఘం ప్రభావం కలిగినదై ఉండాలి. సంఘం అభిషేకం చేత నింపబడాలి. ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకునండి. వారి సేవారంగం వర్ధిల్లాలి. మందిర అవసరాలు తీర్చబడాలి. పరిచర్య విస్తరించబడాలి. దేశాన్ని ఏలుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కోరుకున్న వారికి ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి కృప విస్తరించునగాక. ప్రతివారు మేలు పొంది దీవెన చేత నింపబడి వర్ధిల్లాలి అని ఓ సేవకుడిగా కోరుకుంటూ మరొకసారి నీ బిడ్డల ప్రతి అవసరం తీర్చబడునుగాక. అన్నిటికంటే నీ బాహు చాపి మేలు చేయాలి. ప్రార్థనాత్మతో నింపి నడిపించండి. ఈ స్వరం వినడానికి కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. నాకు మేలు చేయండి. అందరి విషయాల్లో కార్యం చేస్తూ గుప్పెలు విప్పి వాళ్ళ ప్రతి కోరికను తీర్చి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెబుదాం, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం. ఓ కీర్తనాకారుడు చాలా వేదనతో తన మనవిని దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు అనగా చెప్పుకునేందుకు, వినేందుకు నాదుడు అని. ఆ దేవుడి దగ్గరకు వెళతాం. మన బాధలన్నీ ఈ ఏకరువు పెడతాం. దేవుని సందులో ప్రార్థిస్తాం, స్తుతిస్తాం. ఆయన ద్వారా